హైదరాబాద్ కొత్తపేట 31 మార్చి 2025 మహిళా భవన్లో ఈ రోజు ముత్తూట్ ఫైనాన్స్ మరియు కొత్తపేట లయన్స్ క్లబ్ 320D తరపున జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా 30 మంది మహిళలకు వివిధ రంగాల నుంచి గుర్తించి వారికి ప్రత్యేక సన్మానం అవార్డులతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ బోగరపు దయానంద్ గారు ఎమ్మెల్సీ, సంపత్ జోనల్ మేనేజర్, ఏపీటీఎస్ క్లౌడ్ మీడియా చైర్మన్ బ్రహ్మశ్రీ రామకృష్ణాచార్యులు మరియు శ్రీ లక్ష్మీ మహిళా మండలి పి అనూప్ రీజనల్ మేనేజర్, ఎంసీపీ గుప్తా క్లస్టర్ మేనేజర్, లక్ష్మీనారాయణ సిఎస్ఆర్ మేనేజర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా జరిగే సమాజ సేవలు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా సమాజానికి సేవ చేయాలని డాక్టర్ బి విజయరంగ డిస్ట్రిక్ట్ చైర్మన్ హెల్త్ క్యాంప్స్ పత్రికాముఖంగా తెలియపరిచారు. లయన్స్ క్లబ్ ద్వారా జరిగే సమాజ సేవలు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా సమాజానికి సేవ చేయాలని డాక్టర్ బి విజయరంగ డిస్ట్రిక్ట్ చైర్మన్ హెల్త్ క్యాంప్స్ పత్రికాముఖంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమిటీ లయన్ చంద్రశేఖర్ ఎస్ఎస్ బ్రిలియంట్ స్కూల్ చైర్మన్, లయన్ జి హిజికియా ఎస్టీ జావియర్స్ హై స్కూల్ బచ్పన్ స్కూల్ చైర్మన్ జితేంద్ర దేవి, అనురాధ స్నేహ ఫౌండేషన్ లయన్ పద్మావతి అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు, ఈ కార్యక్రమం ముందుండి నిర్వహించిన ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ విభాగం మరియు లయన్స్ క్లబ్ హైదరాబాద్ కొత్తపేట బ్రహ్మశ్రీ రామకృష్ణాచారి క్లౌడ్ మీడియా పార్ట్నర్గా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ లయన్ డాక్టర్ బి విజయరంగ మరియు లక్ష్మీనారాయణలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజులలో సంయుక్తంగా ఇలాంటి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేశారు. మీకు ఈ హైదరాబాద్ పరిధిలో కూడా మీ సలహా తీసుకొని ఖచ్చితంగా అందరం కలిసి ఎక్కువ మందికి సేవా కార్యక్రమాలు చేరవేద్దామని తెలియజేస్తున్నాను. ఇంకా ప్రతిరోజు సేవా కార్యక్రమం భాగంగా హెల్త్ క్యాంపులు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వైద్యానికి మందులు కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి కానీ, క్యాన్సర్ పేషెంట్లకి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా విద్యా సదుపాయం కానీ, సింగిల్ ఉమెన్ కానీ ఈ రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఉగాదితో పాటుగా మరి రంజాన్ అన్ని పండుగలు కలిపి మహిళా అందరూ ఇక్కడ ఉన్నందుకు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ఇద్దరు మహిళలే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంతమందికి అవార్డులు ఇస్తాం. అందరం అందరికి నమస్కారం. ఈనాటి అవార్డ్స్ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కొత్తపేట మరియు ముత్తూట్ ఫైనాన్స్ వారి సౌజన్యంతో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన లయన్స్ క్లబ్ అధ్యక్షులైన విజయరంగ గారికి, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ జోనల్ చైర్మన్ అయిన మన సంపత్ కుమార్ గారికి మరియు వారి టీంకు, అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్స్కు మరియు ఇవాళ అవార్డ్స్ పొందే అవార్డీస్కు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవార్డ్స్ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ వారికి ఇవాళ అవార్డ్స్ పొందేవారికి నా తరఫున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా మన ముత్తూట్ ఫైనాన్స్ వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమని ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఐఆర్ ఫండ్స్ నుంచి కూడా వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల చాలామంది ముత్తూట్ ఫైనాన్స్ నుంచి లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మన విజయరంగ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం
ఐ అనుకోండి, మిగిలిన ఏ కార్యక్రమాలను నిర్వహించడము, ఎంతోమందికి ఐ ఆపరేషన్స్ కూడా వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా మన మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగినందుకు వారి ఇద్దరిని, లయన్స్ క్లబ్ వారిని అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ వారికి మరి ముత్తూట్ ఫైనాన్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై తెలంగాణ. లయన్ డాక్టర్ బి విజయరంగ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట చార్టర్డ్ మెంబర్ని, చార్టర్డ్గా తర్వాత ప్రెసిడెంట్గా చేశాను. 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది ఒక 11th ఇయర్. మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట డిస్టిక్ 320Dలో చాలాసార్లు బెస్ట్ క్లబ్ అవార్డు కూడా వచ్చింది. దీంట్లో సహకరించిన లయన్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి నెల మా డిస్టిక్ గవర్నర్ అయినటువంటి నగేష్ పంపాటి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు, తర్వాత ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్ అమర్నాథ్ గారు, సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ విజయలక్ష్మి గారు, కాబోయే గవర్నర్ అమర్నాథ్ గారు, ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయిన నరసింహరాజు గారు, అలాగే మా క్యాబినెట్ మెంబర్స్ వీళ్ళందరితో సహకారంతో ఈ ఇయర్ కూడా మేము 320Dలో దాదాపు ఎవ్రీ మంత్ 19th to 25th ఆ ప్రాంతంలో సేవా ఉత్సవాలు చేస్తుంటాం. ఒక నెల డెంటల్ క్యాంప్స్, ఒక నెల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత స్వచ్ఛ భారత్, ఇలా రకరకాల మెంటల్ అవేర్నెస్ వెల్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే సైబర్ క్రైమ్స్ గురించి పీటీసీలో మేము మధుకర్ స్వామి డీసీపీ గారు మా లయన్ మెంబరు సార్ కూడా లయన్ ఆఫ్ ద రీజన్ ఇయర్ అవార్డు వచ్చింది. వారితో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ప్రస్తుతము మాకు రీసెంట్గా ముత్తూట్ ఫైనాన్స్, ఇది భారతదేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఒక పేరున్న ఒక పెద్ద నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఇది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది. వారికి భారతదేశం మొత్తము దాదాపు 7,000 బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు, మారుతి దీక్షిత్ వీళ్ళ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్స్. అలాగే ఈ యొక్క అమితాబ్ బచ్చన్ గారు కూడా మా లయన్స్ క్లబ్ మెంబరే. ఇక్కడ ఏమంటే మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా 320 అనేది మాకు ఒక కోడ్ ఉంది. అందులో మాది 320D డిస్టిక్. ఇందులో దాదాపు 110 క్లబ్స్ ఉన్నాయి. దీంట్లో నేను హెల్త్ క్యాంప్ చైర్మన్ గుంటూ ఐ క్యాంప్స్, ఐ డిటెక్టెడ్ సర్జరీస్, క్యాటరాక్ట్ సర్జరీస్, అలాగే మనకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఏమైనా డిటెక్టెడ్ కేసెస్ ఉంటే కూడా మనం ఫ్రీగా చేపించడము, అలా హంగర్ రిలీఫ్ ఇలాంటివి, న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్, మెడికల్ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్ ఇలా ఎన్నో చేస్తాం. దీంట్లో మేము ఈ మంత్ స్పెషల్గా 31st మార్చ్ అంటే మార్చ్ నెలలో జనరల్గా ఎవరి ఇయర్ ఉమెన్స్ డే చేస్తాము. మొదటి నుంచి కూడా ఎవరి ఇయర్ చేస్తాం. ఈసారి 31st మార్చు మహిళా భవన్లో వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ విజిపి ఫౌండేషన్ వారు ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉచితంగా. అలాగే మనకు ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎస్ఆర్ ఫండ్లో లక్ష్మీనారాయణ గారు నన్ను సంప్రదించడం జరిగింది. వారి కోఆర్డినేషన్తో ఈరోజు గొప్పగా వివిధ రంగాల నుంచి 30 మంది మహిళా శిరోమణులందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మా దాంట్లో కూడా కమిటీలో బచ్పన్ అకాడమీ చైర్మన్ అయినటువంటి లయన్ జితేంద్రదేవి గారు, సెయింట్ జావేర్ స్కూల్ చైర్మన్ ఇజ్కా గూటి గారు, తర్వాత ఎస్ఎస్ బ్రిలియంట్ స్కూల్ లయన్ చంద్రశేఖర్ గారు, అలాగే పద్మావతి గారు, ఇలా స్నేహ ఫౌండేషన్ రాధ గారు, వీళ్ళంతా కూడా మనకు కమిటీ మెంబర్స్ ఉండి అధ్యక్షుడైనట్టు కర్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా స్థానిక మరియు ఎమ్మెల్సీ అయినటువంటి గవర్నర్ ఎమ్మెల్సీ అయినటువంటి బొగ్గారప్ దయానంద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే క్లౌడ్ మీడియా బ్రహ్మర్షి రామకృష్ణ గారు, శ్రీలక్ష్మి మహిళా మండలి మాతో పాటు ఎన్నో ప్రోగ్రాం పాల్గొంటున్న కామాక్షమ్మ గారు, వీరు ముఖ్య అతిథులుగా దయానంద గారితో పాటు ఈ ప్రోగ్రాం ఉంది. అలాగే మాకు ఈ యొక్క శ్రీలక్ష్మి మహిళా మండలి నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు ఎన్నో రకాలుగా, అట్లనే కొత్తపేటకు చెందిన కందికొండ అనురాధ గారు, వీళ్ళంతా కూడా మాకు పొలిటికల్గానే కాకుండా సోషల్లో కూడా ఎన్నో
సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మనకు గుంటూరు నుంచి కూడా మేడం స్వర్ణలత గారు హెచ్డిఎఫ్సి లైఫ్ ఏపీలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు హెడ్గా ఉంటూ వారు కూడా ఈరోజు అవార్డు తీసుకున్నందుకు మాకు సంతోషము. జనరల్గా వివిధ భాగాల నుంచి కొత్తపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి 3 సిస్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో సర్వీస్ ఇస్తున్నారు. అలాగే వివిధ రంగాల నుంచి ఈరోజు వారందరూ కూడా మా చేతుల మీదుగా సిఎస్ఆర్ ఇది మన ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి హెడ్ వి సంపత్ కుమార్ గారు సభాధ్యక్షులుగా ఉండి ఈ ప్రోగ్రాం అంతా మేమంతా ముందుండి నడిపాము. వారందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ మమ్మల్ని కూడా అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లయన్స్ డిస్ట్రిక్ట్ నుంచి లయన్స్ క్లబ్ నుంచి మేము మరిన్ని సేవా కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు వచ్చిన అవార్డీస్ కూడా ఎవరైనా సేవ చేయాలంటే కూడా మా క్లబ్లో మెంబర్షిప్ మేము ఇస్తాము, వారికి అన్ని రకాలుగా సహకరిస్తాము. సో ఈ యొక్క ప్రోగ్రాంకు మాకు సహకరించిన క్లౌడ్ మీడియా వారికి కూడా మా తరపున ధన్యవాదాలు. ఇట్లు లయన్
అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు దయానంద్ సార్ గారికి, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, ఈ ఏరియా వార్డ్ మెంబర్ అండ్ ముఖ్యంగా మహిళలు ఈరోజు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ తరఫు నుండి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మహిళా సాధికారత పైన దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అన్ని రంగాలలో విజయాలను సాధిస్తూ వారి యొక్క సేవలను దేశానికి అదేవిధంగా సంఘాని సొసైటీకి అందిస్తూ ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతూ వస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మా కంపెనీ లయన్స్ క్లబ్తో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు 30కి పైగా మహిళలకు మన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నుండి వారి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ గౌరవాన్ని అలాగే ఒక మెమోతో వాళ్ళందరినీ అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ 135 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ అండ్ 7,000కు పైగా శాఖలు కలిగి ఉన్నటువంటి కంపెనీ. బంగారం పైన లోన్తో పాటు బంగారు ఆభరణాలు, విదేశాల్లో ఉన్నటువంటి కరెన్సీని మార్పిడి, అదేవిధంగా డిపాజిట్స్, 18కి పైగా విభాగాలను ప్రారంభించి రన్ చేస్తున్నటువంటి కంపెనీ. అండ్ ఇండియాలోనే కాదు ఇతర విదేశాల్లో కూడా మన బ్రాంచీలు కలిగి ఉన్నాయి. మీకు ప్రతి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ముత్తూట్ ఫైనాన్స్ శాఖ మీకోసం సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి సేవలను మరియు ఉత్పత్తులను మీకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సేవలు అందించడానికి మా సిబ్బంది మరియు కంపెనీ అన్ని విధంగా మీకు ఉత్సాహంతో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని అభినందించడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కంపెనీ తరఫు నుండి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.